ప్రభుత్వం కాదు, సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు అంటూ వీళ్ళు రెండో వైపుని కాబట్టి వీళ్ళు ఈ కోణంలో రాసుకొచ్చారు. జత్వాని ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో తన బెయిల్ మంజూరు చేయాలని కోర్టు పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యాజ్యం గురువారం మరోమారు విచారణకు వచ్చిన సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు ఎదుట ఆంజనేయుల తరపు సీనియర్ న్యాయవాది ఎస్ నగేష్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో 60 మంది సాక్షులు విచారించారన్నారు. పలువురు పోలీసులకు ఇదే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందన్నారు. అలాగే తదుపరి చర్యలకు కూడా నిలుపుదల చేసిందని వివరించారు. ఈ సందర్భంగా పోలీసుల తరపున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తీవ్రస్వరంతో స్పందిస్తూ జత్వానిపై పెట్టిన కేసు తప్పుడు కేసు అని తెలిపారు. కేసు నమోదు చేయడానికి ముందే ఆంజనేయుల ఆదేశాల మేరకు జత్వాని కోసం పలువురు పోలీసు అధికారులు ముంబై వెళ్లారన్నారు. సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ పోలీసుల తీరుపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేపు ప్రతినిధులు కూడా తమపై పెట్టిన తప్పుడు కేసేనంటూ కేసు పెట్టిన పోలీసులపైన కేసులు పెట్టడం కూడా మొదలు పెడతారన్నారు. ఇలాంటి వాటికి అనుమతిస్తే పర్యవసానాలు ఊహకు కూడా అందవన్నారు. ఈ సమయంలో పీపీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ కేసు దర్యాప్తులో ఉండగానే దర్యాప్తు అధికారులని ఆంజనేయులు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు బయటకు వస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారని, దీని ప్రభావం కేసుపై పడుతుందని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ మంజూరు సందర్భంగా కఠిన షరతులు విధిస్తానన్నారు. ఇందుకు సంబంధించిన సవివరంగా ఉత్తర్వులు కూడా ఇస్తానని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే